నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జేటీవీ తెలుగు న్యూస్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎమర్జెన్సీ తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి పరిపాలన. మరి రేవంత్ రెడ్డి ఏమో రాజ్యాన్ని వదిలేసి ఢిల్లీకి పరిమితమయ్యి అక్కడికి వెళ్ళి సోనియా గాంధీ గులాం గురి చేసుకుంటా బతుకుతా ఉన్నాడు. మరి ఇక్కడ చూసుకుంటే మాత్రము రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు ఎవరైతే రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో మిర్రర్ టీవీ, విజయారెడ్డి, అదేవిధంగా స్క్రైబ్ టీవీ వాళ్ళు అక్కడికి రైతు రుణమాఫీ అయ్యిందా లేదా అనే దాని గురించి క్లారిటీ కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి జరిగినప్పటికీ మహిళల పైన రేవంత్ రెడ్డి యొక్క అనుచరులు, నయీం యొక్క అనుచరులు అందరూ కలిసి వారిపైన దాడి చేయడం జరిగింది. మరి ప్రజా పాలనలో మహిళా జర్నలిస్టుల పైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆ ముచ్చటిని పూర్తి స్థాయిలో పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కసారి వీడియోని పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. దీని తర్వాత ఫుటేజ్ను కూడా మీకు కొన్ని చూపెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మహిళా జర్నలిస్టులపై సీఎం రేవంత్ అనుచరుల దాడి, రుణమాఫీపై కవరేజ్కు వెళ్లిన జర్నలిస్టులు, సీఎం సొంతూరు కోడారెడ్డిపల్లిలో దారుణం, మైకు లాక్కొని నెట్టేసిన వైనం, అసభ్యంగా ప్రవర్తిస్తూ వెకిలి నవ్వులు, నేషనల్ మీడియాలో హాట్ టాపిక్, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే, ఇప్పుడు మొన్న అసెంబ్లీలో ఆడబిడ్డకు అన్యాయం జరిగితేనే మేము ఊరుకోలేదు అధ్యక్ష అనుకుంటా మాట్లాడండు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు చూసుకుంటేనేమో మిర్రర్ టీవీ సీనియర్ జర్నలిస్ట్ అయిన విజయారెడ్డి పైన విచిత్రంగా అంటే ఒక మహిళ పైన విచక్షణ అంటే ఎలా అంటే ఇష్టం వచ్చినట్టుగా తనను ముట్టుకోవడం, లేకుంటే తను తోసివేయడం, తన ఫోన్ గుంజుకోవడం, కెమెరాలు పలగొట్టడానికి ప్రయత్నం చేయడం చేశారు. ఇక్కడ ఒక పర్సన్ అవపడతా ఉన్నాడా? అయితే ఇక్కడ ఒక పర్సన్ చూడండి, రేవంత్ రెడ్డి యొక్క అస్సలు సిస్సలైన అనుచరుడు. అయితే ఇతను స్క్రైబ్ టీవీ జర్నలిస్ట్ పైన అతను ఇష్టానుసారంగా ఆమె పైన చేతులు వేసి ఆమెను నానా రకాలుగా ఇబ్బంది పెట్టి చేయడం జరిగింది. అయితే నాకు అడుగుతున్నాడు, ఈ సన్నాసి ఎదవని ఒక తల్లే కన్నది, వానికి ఒక చెల్లె ఉంటుంది, వాడిని కట్టుకున్న ఒక ఆడబిడ్డ అయిన భార్య ఉంటుంది. మరి ఈ సన్నాసుని ఇదే విధంగా వాళ్ళ భార్యను కానీ, వాళ్ళ చెల్లెను కానీ, వాళ్ళ తల్లిని కానీ ఈ విధంగా ముట్టుకుంటే వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. మరి అదేవిధంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి, ఇప్పుడు స్క్రైబ్ టీవీ అనే జర్నలిస్ట్ అమ్మాయి, అదే ఏజ్ గల్ల, అదే మహిళ ఏజ్ గల్ల నీ కూతురు కూడా ఉంది కదా రేవంత్ రెడ్డి. మరి నువ్వు ముఖ్యమంత్రి అయి ఉండి నీ నియోజకవర్గంలో మహిళా జర్నలిస్టు పైన ఈ విధమైన అరాచకాలు జరుగుతూ ఉంటే మరి నువ్వు ఏం చేస్తా ఉన్నావు? నీ బిడ్డ లాంటి బిడ్డ కాదు ఆమె. ఇప్పుడు ఆమె ప్రశ్నించడానికి వస్తే నీకేమైనా హడలు పుట్టిందా? గుండె దిగులయ్యిందా? ఏమైంది? అసలు ఈ రాష్ట్రంలో సామాన్యులకే రక్షణ లేకుండా పోయింది. అట్లాంటిది జర్నలిస్టుల పైన కూడా ఈ విధమైన అరాచకాలు చేస్తూ ఉంటే మరి సీఎం రేవంత్ రెడ్డి ఏ తొర్రలో పోయి దాచుకొని ఉన్నాడు? రాష్ట్రంలో రాజ్యాన్ని ఇచ్చింది రేవంత్ రెడ్డికి ఇచ్చినమా, లేకుంటే రేవంత్ రెడ్డి తమ్ముళ్ళకి ఇచ్చినమా అని ఏం చేస్తా ఉన్నాడు? రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీలో యొక్క గులాంగిరి చేస్తా ఉన్నాడు. వాళ్ళ తమ్ముళ్ళు వచ్చేమో ఈ విధంగా సీనియర్ జర్నలిస్ట్ మహిళ పైన దాడులు పాల్పడతా ఉన్నారు. ఏం రేవంత్ రెడ్డి నీ బిడ్డ లాంటి బిడ్డ కాదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక సీనియర్ మహిళా జర్నలిస్ట్ విజయారెడ్డి నీ బిడ్డ లాంటి ఏజ్ కాదా? మరి ఇంత దారుణానికి ఎందుకు కొడుతున్నావు? నువ్వు ముఖ్యమంత్రివా లేకుంటే మారానివా? ఆడబిడ్డ మీద చేయి వేసినందుకు మహాభారతమే పుట్టింది. మహాభారతమే పుట్టింది. మహిళ పైన చేయి వేసినందుకు కౌరవులు, పాండవులు అందరు ఏకమయ్యి ఈ భారతదేశంలో గొప్ప యుద్ధాలు జరిగాయంటే ఒక ఆడబిడ్డ మీద, జస్ట్ ఆడబిడ్డని హింసించినందుకు ఒక్కొక్కరి తలలు ఈ రణరంగం మీద ఆ తలలు నేలకు ఆనుకునిపోయేలా తలలు నరికేసిన చరిత్ర ఉంది ఈ భారతదేశానికి. అటువంటి భారతదేశంలో ఒక రావణాసుడిలా, ఒక నరకాసుడిలా, ఒక రాక్షస పాలన తీసుకొచ్చి రాష్ట్రంలో పట్టించుకోకుండా నువ్వైతే వేరే వేరే రాష్ట్రాలకు పయనమైతా ఉన్నావు. ఇది నీ యొక్క తొత్తు వ్యవహారము. ఇక చూడండి, ఇక్కడ మీకు అవపడతా ఉన్నాడా? ఇదిగో ఇతను నయీం అనుచరుడు. ఇక ఆ మహిళను పోలీస్ స్టేషన్ల దాకా ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చిళ్ళు. రాష్ట్రంలో ఒక బిడ్డ కంటితర పెట్టడం కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి. మన వల్ల ఒకరికి ఇబ్బంది అయిందంటే అది మంచిది కాదు. ఆ పరంగా బిడ్డ కూడా, తెలంగాణ బిడ్డ ఈరోజు కన్నీళ్ళు పెట్టిందంటే, నీ వల్ల పెట్టిందంటే, నీ యొక్క తమ్ముళ్ళ మీద పెట్టడం అంటే నీకు సిగ్గుచాడు రేవంత్ రెడ్డి. నువ్వు పరిపాలన చేసుడు కాదు రేవంత్ రెడ్డి. దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపో. నువ్వు రాష్ట్రానికి పట్టిన ఒక శని, ఒక పీడ, ఒక దరిద్రము. మహిళ మీద నువ్వు చేయించినప్పుడే నువ్వు సకల గౌరవాన్ని కోల్పోయావు. నువ్వు అంటివి కదా 15వ తారీఖు నేను రుణమాఫీ చేసేస్తా, లేకుంటే నేను మగోనే కాదు నేను చెమ్మగానని నువ్వు ఏ విధంగా అయితే సభల మీద ఎక్కి ఉర్రావో దాన్ని రేవంత్ రెడ్డి నిజంగానే అట్లా అయిపోతాడా కాడా అనే దాని గురించి, నువ్వు రుణమాఫీ చేసావా లేదా అనే దాని గురించి వాళ్ళు అక్కడికే వెళ్ళి నీ యొక్క నియోజకవర్గంలోకి వెళ్ళి
మైకులు పెట్టి అడగడంతో నీకెందుకు భయం అయింది? నీ పనికిరాని సన్నాసిగా వీడు చదువుకున్నాడో గడ్డి గిట్ల తిన్నాడో, అసలు వాళ్ళ తల్లికి పుట్టిండో, వీడికి సంస్కారం సన్నాసి ఏదో ఈ రోజు ఒక మహిళ పైన ఇష్టానుసారంగా చేతులు వీడిని నరకేయాలి. మొదలుగా నువ్వు సీఎం అయి ఉండి మొదలుగా వీడిని నరకేయాలి, వీనికి స్పెషల్ ఎన్కౌంటర్లో లేపేయాలి. అట్లాంటిది పోయి రాష్ట్రంలో మహిళల పైన ఉసి కలుపుతున్నావు నువ్వు. నీ కాంగ్రెస్ యొక్క పాలన ప్రజా పాలన కాదు, ప్రజల పైన కామ వ్యవహారాలను రుద్దుతున్నావు రేవంత్ రెడ్డి. ఒక మహిళల పైన, జర్నలిస్టుల పైన నీ తొత్తు మీడియాలు ఎట్లాగో పనిచేస్తలేవు కదా, నీ తొత్తు మీడియాలు ఎట్లాగో ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేవు కదా, నీ తొత్తు మీడియాలు ఎట్లాగో నీ బానిసగిరే చేసే సరిపోతుంది కదా. మరి రాష్ట్రంలో ప్రజల యొక్క సమస్యలు ఎవరు బయటికి తీయాలి? ఆ సమస్యని బయటికి తీయడానికి ఆర్జీటీవీ మీడియా, న్యూస్ లైన్ మీడియా, మిర్రర్ టీవీ మీడియా, తెలుగు స్క్రైబ్ మీడియా అని చాలా, యూనిస్ మీడియా, అదేవిధంగా వైఆర్ టీవీ మీడియా ఇలాంటి చాలా పనిచేస్తూ ఉన్నాయి. వాటి మీద స్పెషల్ ఫోకస్లు పెట్టి వారిని దాడి చేపించడము, నీ కార్యకర్తలతో దాడి చేపించడము, ఇటువంటి పాలన ఇది. నీ అంత దరిద్ర పాలన, నీచమైన పాలన రాష్ట్రంలో ఎక్కడ చూడలేదు, ప్రపంచంలోకి వెళ్ళి ఎక్కడ చూడలేదు. అసలు నా కొడుకుని నరికి పడాలి కానీ ఎక్కడికక్కడే అడ్డంగా నరికి చీల్చి ఆడనే పాతేయాల్సింది. ఈ నా కొడుకులు మహిళ మీద ఇష్టానుసారం చేతులు ఏరమే కాకుండా వారిని తరుముకుండా పోలీస్ స్టేషన్ల దాకా వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వీళ్ళు గొడవలు దిగారంటే ఇక చూడండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ యొక్క పాలన మహిళల పైన ఏ విధంగా మర్యాద పూర్వక గౌరవం లాంటి చూపిస్తా ఉన్నారో మనకి అర్థం కావాలి. రాష్ట్ర ప్రజలారా, రేవంత్ రెడ్డి ఎట్లాంటి దరిద్రమైన పాలన తీసుకొచ్చాడంటే ఇగో ఇది మన ఆడబిడ్డలకు, అసలు మీడియా జర్నలిస్ట్ వాళ్ళకే ఇక్కడ స్వాతంత్రం లేకుండా పోయింది. ఇక చూడు, ఇక్కడ ఆవిడ చేసింది నయీం అనుచరుడు, సంజుగా గుర్తింపు, కల్వకుర్తి పిఎస్ లో పలు కేసులు, నయీం నేరాల్లో కీలక భాగస్వామి. ఇక చూడండి ఎవరు దిగిండయ్యా అంటే నయీం ఏరో తెలుసు కదా, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ఎవరైనా తన డబ్బు కావాలని ఒక ల్యాండ్ మీద కన్నేస్తే అది దక్కకుంటే మాత్రం రేపు ఆ మనిషి భూమి మీద లేకుండా చేసే మనిషి నయీము. అటువంటి నయీం అనుచరుడు ఇటువంటి దందా నడిపిండు. మరి దాన్ని ప్రోత్సహించుకుంటూ వచ్చింది రేవంత్ రెడ్డి అన్నదమ్ములు. రాష్ట్ర ప్రజలలో ఒకటే గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో మహిళల పైన రేపు ఇది మన చెల్లెలకు జరగవచ్చు, మన అక్కలకు జరగవచ్చు, మన తల్లుల పైన జరగవచ్చు. ఇటువంటి సన్నాసి పాలన అంటే ప్రజలన్నాక మాకు రాలేదన్న దాని గురించి అడగడానికి స్వేచ్ఛ లేదు తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు లీవ్ అని, దేశంలో రైట్ టు లీవ్ అని అంత గొప్ప అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పటికీ ఈ యొక్క సన్నాసి కాంగ్రెస్ పాలనలో ఈరోజు మహిళల పైన చేతులేసి వారిని ఇష్టానుసారంగా వారిని కొట్టడానికే ప్రయత్నం చేశారు, మానభంగాలకు కూడా పాల్పడడానికి ప్రయత్నించారట. ఆడవాళ్ళ పైన ఇటువంటి చేయడానికి సిగ్గులేదా రేవంత్ రెడ్డి? నీ తల్లి మీదనో, నీ చెల్లి మీదనో, నీ భార్య మీదనో ఇదే విధంగా వస్తే నువ్వు ఊరుకుంటావా? నిన్ను మీ బిడ్డ పెళ్ళప్పుడే నేను జైల్లో పెట్టినప్పటికీ 10 సంవత్సరాలుగా కేసీఆర్ మీద నేను జైల్లో ఉన్నా, నా బిడ్డ పెళ్ళప్పుడు నన్ను జైల్లో పెట్టిండు, నన్ను హింసలు పెట్టిండు, నా యొక్క ఉసురు తాకకుండా పోదని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆ ఆడబిడ్డ ఉసురు ఎవరికి తగలాలి, ఎవరు సర్వనాశనం అయిపోవాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రధానంగా నువ్వైతే మొదలుగా రాజీనామా చేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది లేకుండా పోయింది. నీ వల్ల మళ్ళీ రాష్ట్రంలో ఎమర్జెన్సీ మళ్ళీ నీ వల్లనే వచ్చేటట్టుంది. మీడియా మీద ఉక్కుపాదం మోపుతావు నువ్వు. రేవంత్ రెడ్డి నీకు నేను సవాల్ చేస్తా ఉన్నా, నీకు దమ్ముంటే, నువ్వు నిజమైన ముఖ్యమంత్రి అయి ఉంటే ప్రజల పక్షాన ప్రజల యొక్క సమస్యల మీద పోరాడడానికి ప్రయత్నం చేయి. నీ యొక్క ముఖ్యమంత్రి పదవిని పూర్తి స్థాయి ప్రజల కోసమే కాలక్షేపం చేయడానికి ప్రయత్నం చేయి. నీ యొక్క వేలాది కోట్ల రూపాయలు అప్పులు కట్టుకోవడానికో, మిత్తులు పీక్కోవడానికో, లేని ఆటలాడుకొని అన్ని దొంగ మాటలు చెప్పుకుంటే ఢిల్లీకి పరిగెత్తుడు కాదు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతను నెలకొల్పడానికి ఒక రూట్లా తీసుకోరా. మళ్ళీ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మంచి ప్రజా పాలన చూపెట్టు, అంతేగాని చేత కాకుండా చెప్తా ఉన్నా దిగిపో, లేకుంటే నీ కుర్చీ కూలేదాకా మా మీడియాలు బరాబర్ పనిచేస్తాం. నువ్వు దాడులు చెప్పి గుండాతో కొట్టి నువ్వు మమ్మల్ని చంపడానికి ప్రయత్నాలు చేయి, అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు. నీ యొక్క భాగవతాన్ని బయట తీస్తాం. తెలంగాణ రాష్ట్రంలోనైనా 4.5 కోట్ల జనాభాకి నీ యొక్క భాగవతాన్ని పూర్తిగా వివరిస్తాం. ఎవరైతే కాంగ్రెస్ నాయకులు మా నాయకుడని ఎన్నుకున్నారో ఆ నాయకునికే నువ్వు పిండ పెడుతున్నావు, అది కూడా మేము పూర్తిసారి బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రిగా ఉండి, ముఖ్యమంత్రి హోదాలో ఉండి, ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు పరిపాలిస్తావా, లేకుంటే జర్నలిస్ట్ చేతుల్లో ఓడిపోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల చేతులందరితోటి మళ్ళీ కుర్చీ కూలగొట్టుకోవడానికి రెడీగా ఉండని నీకు సవాల్ చేస్తా ఉన్నా. ఇంకోటి చూడండి, ఇక
అయితే రేవంత్ రెడ్డి ఇక మహిళల పైన, మహిళా జర్నలిస్ట్ పైన వాళ్ళ యొక్క అనుచరులు ఏ విధంగా చేశారో ఒక్కసారి మీకు చూడడానికి ప్రయత్నం చేస్తాను. ఇక చూడండి, చూడండి, మీరే చూడండి. ఇక చూడండి, ఇక ఈ దరిద్రుడు ఉన్నాడా, ఈ దరిద్రుడి సన్నాసుడు ఉన్నాడా, వీడు మహిళ పైన ఇష్టానుసారం ఎట్లా చూడండి మైకు వెనుక దాచిపెట్టుకుంటా ఆమె పైన ఏ విధంగా చేతులు వేస్తా ఉన్నాడు. తర్వాత ఆ మహిళని కిందకు తోసేయడం జరిగింది. మీ అయ్యే జాగిరి అనుకుంటారా తెలంగాణని, లేకుంటే మీ అబ్బాయికి ఇట్లా సంపాదించిపోయిన తెలంగాణని? ఏమనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు? మీ అబ్బా సొత్తు అనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఏమైనా సంపాదించి పెట్టుకున్నారా? లేకుంటే రాష్ట్రానికి పుట్టగానే మీరు రాజైనా, లేకపోతే వారసత్వం కింద వచ్చిన ఊడిగం లెక్క చేస్తా ఉన్నారా? బిడ్డ గుర్తుపెట్టుకోండి, చెప్తా ఉన్నా ఇంకొకసారి, ఇష్టానుసారంగా మహిళల పైన చేతులు వేస్తా కనుక బట్టలిప్పు ఊడదీసి ఉరికిచ్చి కొడతాం. అదేవిధంగా ఈ సన్నాసోని కనుక ఉరికిచ్చి కొడతాం. నయీం అనుచరుడు ఎవరైతే ఉన్నాడో వాడిని కూడా బట్టలు ఊడదీసి ఉరికిచ్చి కొడతాం. తెలంగాణ రాష్ట్ర పురిటిగడ్డ ఇది. ఉద్యమాల్లోకెల్లా మరోసారి తరిమి కొట్టకుంటే రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నా, పరిపాలన సజావుగా సాగించు, లేదా మూసుకొని ఉన్నంతే కానీ సీనియర్ మహిళా జర్నలిస్ట్ పైన చేతులు వేయడం నేను బరాబర్ ఖండిస్తా ఉన్నా. దానికి నువ్వు దిగి వచ్చి సారీ చెప్పేసి వాళ్ళ కాళ్ళు పట్టుకునేదాకా ఊకునేదే లేదు. కాళ్ళు పట్టుకోవాలి నువ్వు వచ్చేసి. చూడండి, చూసారా ఏ విధంగా చేతులు వేస్తున్నాడు దరిద్రుడు. అగో కెమెరా ఆ విధంగా లాకేసుకున్నాడు, కింద పడేసిండు, మహిళని బుడిదలోకి తోసేసిన పరిస్థితి. మిత్రులారా, ఒకటి అర్థం చేసుకోండి, ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎవడబ్బ సొత్తు కాదు, రేవంత్ రెడ్డి సొత్తు కాదు, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల సొత్తు కూడా కాదు. తెలంగాణ రాష్ట్రం 4.5 కోట్ల జనాభా సొత్తు. తెలంగాణ రాష్ట్రం 4.5 కోట్ల గొంతుక. తెలంగాణ రాష్ట్రం 4.5 కోట్ల జనాలు అందరు ఏకమైతేనే 5 సంవత్సరాలకు ఒక సీఎం వస్తాడు. అంతేగాని రాష్ట్రాన్ని లూటిపోవని చెప్పుడు కాదు. నీకు అధికారం వచ్చిందని విచ్చలవిడిగా ఇష్టానుసారంగా హత్యలకు, అదేవిధంగా వారిని తరుముకుంటా వారిని చంపడానికి ప్రయత్నాలు చేయడం ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి దమ్ముంటే మగోని లేక ప్రయత్నించు, మగోని లెక్క ప్రయత్నం చేసు. అంతేగాని ఆడవాళ్ళ మీద నువ్వు ఇటువంటి చేసుడు కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. ఏ విజయారెడ్డిని అడ్డుకోలేకపోయినావా? విజయారెడ్డికి సమాధానం చెప్పుకోలేకపోయినావా? తెలుగు స్క్రైబ్ టీవీ వాళ్ళకి సమాధానం చెప్పుకోలేకపోయినావా? మీడియా వాళ్ళకి సమాధానం చెప్పుకోలేకపోయినావా? మరి నువ్వు ఉండేదానికి ఢిల్లీ గులాంగిరి చేయడానిక, సోనియా గాంధీ కాలు మొక్కడానిక, రేవంత్ రెడ్డి కాళ్ళను ముద్దు పెట్టుకోవడానిక? దేనికున్నావు నువ్వు? రాష్ట్రంలో ఎవరు సీఎం? అసలు ఎవరు సీఎం రాష్ట్రంలో? నువ్వు సీఎమా? నీ అన్నదమ్ములు సీఎమా? లేకుండా నియోజకవర్గంలో ఉన్న నీ ప్రజల సీఎంలా ఎవరు? లేకుండా నువ్వు మెయింటైన్ చేస్తున్న గుండాగాలు ఈ రాష్ట్రానికి సీఎమా? ఏం జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో? నీ అబ్బా సొత్తు ఏమైనా తెలంగాణ? నీ అబ్బా సొత్తు కాదు కదా రేవంత్ రెడ్డి. మరి మహిళల పైన ఈ విధంగా అరాచకాలు చేయడం పద్ధతి కాదని చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి మరోసారి, ఈసారి నీకు ఇక సమయం ఇచ్చేదే లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు ఊరికే కూర్చోలేదు. తెలంగాణ రాష్ట్ర బిడ్డలు ఒక్కొక్కళ్ళు మెరుపు తీగ లాంటి వాళ్ళు. ఒక్కసారి ఉద్యమాన్ని ఆ కొవ్వొత్తిని వెలిగించుకుంటే బిడ్డ నువ్వు ఆడికే విద్యార్థుల్ని ఉసిగొలిపి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి వాళ్ళని ఆగంపాలు చేసినావు. అందరి ఇంటికాడ బర్లు కాసుకునేలా చేసినావు. అందరి రోడ్ల మీద పిచ్చోళ్ళు తిరిగేటట్టు చేసినావు. ఈసారి కనుక నిన్ను ఉరికించి కొట్టకుంటే నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రజలు అట్టుడుగుతా ఉంది. నిన్ను ఉరికించి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నువ్వు కొట్టించుకోవడానికి రెడీగా ఉండని నేను సవాల్ చేస్తా ఉన్నా. ఆడబిడ్డల పైన చేతులు వేసిన రోజే ఈ ప్రభుత్వం పాతరానికి తొక్కబడింది. ఈ ప్రభుత్వం ఆ రోజే దినాలైపోయింది, బరాబర్ దినాలైపోయింది. మరి ప్రజలారా, ఇటువంటి మార్గమైన పాలన నడుస్తూ ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రత లేకుండా మొత్తం నశించిపోతా ఉంది. దానికి కారణము రేవంత్ రెడ్డి గూండాలు, రేవంత్ రెడ్డి అనుచరులు, రేవంత్ రెడ్డి రౌడీజం, రేవంత్ రెడ్డి రాజకీయ ముసుగులో చేస్తా ఉన్న ఒక నాటకం లాంటిదని ఈ వీడియో ద్వారా మీకు చెప్తా ఉన్నాను.